Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీ చేతిలో ఉన్న బుక్ నంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం. ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేసుకోండి. నేను చెప్తున్న విధంగా పద్ధతి ప్రకారంగా ఎలా రాయాలి, ఎలా పలకాలి అనే విషయాలు క్లియర్గా చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. మీకు ఏదైనా అనుమానాలు, డౌట్స్ ఉంటే క్రింది నంబర్ కనిపిస్తుంది కదండి, రాము 9390495239. ఎప్పుడైనా కాల్ చేయండి, ఏ విషయాన్నైనా అడగండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలలో అక్షరాలు 52 అక్షరాలు, అచ్చులు 16, హల్లులు 36 ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను డిక్టేషన్స్ అడుగుతాను, అంటే నేను సొంతంగా అడుగుతాను. మీరేం చేయాలి, ఒక నోట్స్ తీసుకొని సొంతంగా రాయండి, కరెక్షన్ చేసుకోండి. పూర్తి స్థాయిలో మీరు సొంతంగా రాయగలిగితే మీరు నిజంగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మనం డిక్టేషన్స్ రాయబోతున్నాం. అక్షరాలు 52 అక్షరాలు, అందులో 16 అచ్చులు, 36 హల్లులు. ముందుగా అచ్చులు అడుగుతాను, జాగ్రత్తగా రాయండి. నేను 3 సార్లు పలుకుతాను. మీరు సొంతంగా ఆ 3 సార్లు పలికేంత లోపు మీరు సొంతంగా రాసేయాలి. ఆ తర్వాత కరెక్షన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కమాన్. ఏ ఏ ఐ రాయండి ఫ్రెండ్స్, సొంతంగా రాయండి. ఏ ఏ ఐ, ఏ ఏ ఐ, ఏ ఏ ఐ. ఎస్, ఇక్కడ చూడండి, ఏ ఏ ఐ. కరెక్ట్ రాశారా? ఓకే. ఒకవేళ తప్పు రాశారనుకోండి, దీన్నే మళ్ళీ ఒక 5 సార్లు రాయడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్. నెక్స్ట్ ఈ ఈ ఈ ఈ చూడండి, ఈ చిన్న ఈ ఈ ఈ ఈ కరెక్టా రాంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓ ఓ ఔ, ఓ ఓ ఔ. చూడండి ఇక్కడ, ఓ ఓ ఔ. కరెక్షన్ చేసుకోండి. ఓ ఓ ఔ ఔ జాగ్రత్తగా రాయాలి. ఓకే, ఓ ఓ ఔ. తప్పులు రాసింటే మీరు మళ్ళీ ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఓ ఓ ఔ. అ ఆ అ ఆ. చూడండి, అ ఆ అ ఆ. పెద్ద చిన్న పెద్ద అ ఆ. రు రూ రు రూ రు రూ. చూడండి ఇక్కడ రు ఎలా రాయాలి, ఇలా రాసి ఇది ఒక కొమ్ము అనుకోండి, 2 కొమ్ములు, 3 కొమ్ములు, ఇట్లా 3 కొమ్ములు వస్తాయి. రు రు రూ అంటే ఇలాగే రాసి లాస్ట్ దానికి దీర్ఘం ఇస్తాం అన్నమాట. రు రూ రు రూ. అం అహా, అం అహా. అం అంటే ఒక 0 గుర్తుపెట్టుకోండి. అం అహా, ఆ రాసి 2 సున్నాలు ఇస్తే ఆహా. అం అహా, అం అహా. ఓకేనా ఫ్రెండ్స్. ఏ ఏ ఐ,
ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఓకే. ఉ ఊ ఉ ఊ ఉ ఊ ఊ ఊ పెద్ద ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఏ ఏ ఐ దో ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఈ ఈ ఈ ఈ ఈ ఈ చిన్నయి పెద్దయి ఈ ఈ ఈ ఉ ఊ ఉ ఊ ఉ ఊ ఉ ఊ చిన్న ఊ పెద్ద ఊ అనాలి. ఉ ఊ అం అహా అం అహా అం అహా ఫస్ట్ అం అంటే ఒక సున్నా రాయండి, అహా 2 సున్నాలు రాయాలి. అం అహా ఉ ఊ ఉ ఊ ఉ ఊ చిన్న ఊ పెద్ద ఊ ఊ ఊ ఓ ఓ ఔ ఓ ఓ ఔ చూడండి. ఓ ఓ రెండోది ఔ ఈ విధంగా రాయాలి. ఓ ఓ ఔ అ ఆ రాయండి. అ ఆ అ ఆ రు 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 ఈ విధంగా రాయాలి. పెద్ద రు రూ సేమ్ అలాగే రాసి దీర్ఘం ఇవ్వాలి. రు రూ రు రూ ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ చూశారు కదా ఫ్రెండ్స్, మీకు సొంతంగా రాయడానికి వచ్చేసినట్టేనా? లేదంటే ప్రాక్టీస్ చేయండి. తప్పులు రాసింటే ప్రాక్టీస్ చేయండి. జస్ట్ డిక్టేషన్స్ అనమాట. ఓకే, సొంతంగా రాయడానికి ఇది డిక్టేషన్ అంతే. ఇప్పుడు హల్లులు 36 హల్లులు ఉన్నాయి కదా, మరి 36 హల్లులను ఏ విధంగా మనం రాస్తున్నామో డిక్టేషన్ రూపకంగా చూద్దాం. ఓకేనా? జాగ్రత్తగా విని నేను చెప్పిన అక్షరాన్ని రాయండి ఫ్రెండ్స్. ఓకే, చిన్నది పెద్దదని కూడా చెప్తూ ఉంటా. ఆ పలికే విధానం బాగా నీట్గా విని మరీ రాయాలి. ఓకే, చిన్నగా గ రాయండి. గ చిన్నగా గ గ గ ఇప్పుడు పెద్ద ఘ రాయండి. పలికేటప్పుడు ఘ పెద్ద ఘ. ఇక్కడ చాలామంది పొరపాటు అవుతూ ఉంటారు, జాగ్రత్తగా రాయాలి. గా అంటే చూడండి, ఫస్ట్ చిన్న సున్నా పెట్టాలి, సున్నా చిన్నగా ఉండాలి. దీన్ని ఈ విధంగా 2 సార్లు ఈ విధంగా అని, లేదా ఏ రాసినట్టు రాసి ఈ విధంగా ఇంకొక కొమ్ము పెట్టి పైన తగిలీకూడదు. ఈ తలకట్టు ఉంది కదా, తగిలీకూడదు. గ ఘ
అన్నప్పుడు ఫస్ట్ దానికి ఆ సున్నా కింద పొల్లు పెట్టాలి. ఇది చాలామంది పొరపాటు అవుతూ ఉంటారు, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఘ పెద్ద ఘ వచ్చేసి ఏ రాసినట్టు రాసి ఒక కొమ్ము ఇచ్చి కింద పొల్లు ఇవ్వాలి. తర్వాత తలకట్టు పైన అంటకూడదు, ఇవి రెండు అంటించుకోకూడదు. ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకొక అక్షరాలు చెప్తాను, రాసుకోండి. మీరు చెప్పండి, మీరు రాయండి, చెప్తాను. చ ఛ రెండు చ ఛ చూడండి. చ చ ఛ ఛ పొల్లు రావాలి. చిన్న ఛాకి పొల్లు ఉండదు, పెద్ద ఛాకి పొల్లు వస్తుంది. చ ఛ చ ఛ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. చిన్న జ పెద్ద ఝ, చిన్న జ పెద్ద ఝ. చిన్న జ చూద్దాం, ఇలా ఉంటుంది. జ జ. పెద్ద జ ఎలా ఉంటుందంటే సేమ్ ఘాలక్కే ఉంటుంది. అది ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ చూడండి. పెద్ద సున్నా రాయాలి. ఈ గాలో ఏం చేశామంటే చిన్న సున్నా రాసింటాం, అది పొరపాటు అవుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను. ఝ ఝ చూడండి, పెద్ద సున్నా రాయాలి. ఇక్కడ పక్కనే పెట్టాలి దీన్ని. ఇవి ఎక్కువ పైకి పోకూడదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ పైకి వెళ్ళాయి గాలో. ఝ అన్నప్పుడు ఇక్కడ తలకట్టు ఉంది కదా, తలకట్టుని దీనికి ఆనియాలి. ఝ ఆనియాలి. ఆనిచ్చి కింద పొల్లు ఉంది కదా, ఈ మధ్యలో ఇవ్వాలి పొల్లు. గాకి ఆ సున్న దగ్గరే ఉంటుంది పొల్లు. ఇది ఝ ఝ అన్నప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అందరూ తప్పు చేసేది అదే. మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. ఘాకి ఝాకి తేడా ఏంటి? ఇక్కడ చూడండి, చిన్న ఘా పెద్ద ఘా అంటే చిన్న సున్నా ఏ రాసినట్టు రాసి మళ్ళీ ఒకటి ఇట్లాని ఇక్కడ తలకట్టు దూరంగా ఉండాలి. దీన్ని ఘా అంటారు, కింద పొల్లు ఉండాలి. ఇది పెద్ద ఘా. ఇప్పుడు దీన్ని పెద్ద ఝాగా మనం చెప్పాలనుకున్నప్పుడు, రాయాలనుకున్నప్పుడు చూడండి, సున్నా పెద్దగా ఉండాలి. రెండు కొమ్ములు ఉన్నాయి కదా, అవి సేమ్ సమాంతరంగా ఉండాలి, మూడు సమాంతరంగా ఉండాలి. జాలో పెద్ద జాలో తలకట్ట ఆనుకొని ఉండాలి, పొల్లు మధ్యలో ఉండాలి, ఫస్ట్ కొమ్ము దగ్గర ఉండాలి. ఈ రెండింటిని తేడా రూపకంగా గమనించాలి మీరు. ఓకేనా? చాలామంది పొరపాటు చేస్తుంటారు కాబట్టి నీట్గా డిక్టేషన్ రూపకంగా చెప్తున్నా. ఓకే, సో ఇది ఘ, ఇది ఝ, ఇది ఘ, ఇది ఝ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా. ఖ పెద్ద ఖ, చిన్న ఖ కాదు నేను అడిగింది, పెద్ద ఖ. పెద్ద ఖ, పెద్ద ఖ రాయండి. పెద్ద ఖ అంటే చూడండి, ఈ విధంగా రాసి ఇక్కడ ఇలా వస్తుంది. రెండు రాసినట్టు రాయాలి. రాసి ఇలా పైకి లేపాలి, కింద పొల్లు ఇవ్వాలి. ఇది పెద్ద ఖ. అలాగే చిన్న ఖ కూడా రాయండి పక్కనే. ఖ చిన్న ఖ, ఇది చిన్న ఖ, ఇది పెద్ద ఖ. ఈ విధంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఖ ఖ పలికేటప్పుడు గట్టిగా పలకాలి. ఖ క ఖ క ఖ. సొంతంగా రాయండి. ఇది డిక్టేషన్స్, సొంతంగానే రాయాలి. తర్వాత కరెక్షన్ చేసుకోండి. క ఖ. నెక్స్ట్ జ్ఞ 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 ఇని జ్ఞ ఇని. ఈ రెండు ఒక జోడి అనమాట యాక్చువల్గా. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి జోడి అంటున్నా. అవి రెండింటిని బాగా నేర్చుకోవాలి కాబట్టి మనం పక్కన పెట్టుకుంటే మనకు అర్థమైంది. జ్ఞ జ్ఞ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లైన్లో వస్తుంది. క ఖ గ గ జ్ఞ. జ్ఞ రాసేటప్పుడు జా రాసినట్టు రాయాలి. రాసి ఈ పక్కన ఉంది కదా, ఈ సున్నా ఉంది కదా ఇక్కడ, దానికి ప్లస్ పెట్టాలి. జ్ఞ 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 పలికేటప్పుడు చాలామందికి రాదు పలకడం. జ్ఞ జ్ఞ. అదే ఇని అన్నాడు అనుకోండి, ఈ ఆ సౌండ్లోనే ఈ ఉంది కాబట్టి మీరు ఈ రాసి దాని పక్కన ప్లస్ పెట్టాలి. ఇని. ఇది ఎప్పుడు వస్తుంది? చ చ జ ఝ ఇని. ఇది రెండో లైన్ సంబంధము.
ఇది మొదటి లైన్ సంబంధం, అది గుర్తుపెట్టుకోండి. జ్ఞ ఇని, జ్ఞ ఇని. కక్క గగ్గ జ్ఞ, చచ్చ జజ్జ ఇని. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అణ పెద్దణ, చిన్నన. అణ నా తేడా చూసి అర్థం చేసుకొని సొంతంగా రాయండి. ఫస్ట్ నేను చెప్పింది అణ అణ అణ, ఆ తర్వాత దాని పక్కనే చిన్నన రాయండి. అణ అణ. చూడండి, పెద్దన రాసేటప్పుడు ఈ విధంగా ఉల్టా త్రీ రాసి మళ్ళీ దాని నుంచి ఇట్లా వచ్చి ఇట్లా ఫుల్గా ఇట్లా తిప్పాలి. ఇది కొంచెం చేయి తిరగదు, చాలామంది ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇది పెద్దన, అణ అంటారు దీన్ని, అణ. అర్థమైందా ఫ్రెండ్స్? అణ. ఇది చిన్నన, ఇది చిన్నన, ఇది పెద్దన, ఇది చిన్నన. సొంతంగా రాయండి. అణ చిన్నన. ఈ అణ అనేది టఠ డడ్ఢ అణ ఈ లైన్లో వస్తుంది, 3వ లైన్కి సంబంధం. ఇది వచ్చేసి 4వ లైన్ సంబంధం. సరే, ఇది పెద్దన, ఇది నా. నెక్స్ట్ ట చిన్నది, ట ఠ రెండు రాయండి. చిన్న ఠ రాయండి, పెద్ద ఠ రాయండి. జోడీలుగా నేర్చుకుంటేనే మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చేస్తాయి అక్షరాలు. ట ఠ చూడండి, ఫస్ట్ చిన్న ఠ ఇలా రాయాలి, రాసి పైన ఒకటి ఇట్లా అనాలి. ట. ఇదే పెద్ద ఠ రాయాలనుకోండి, ఇలా రాసి ఇలా అని మధ్యలో ఒక చుక్క పెట్టాలి, మధ్యలో చుక్క ఉండాలి. ఠ అంటారు దాన్ని, పలికేటప్పుడు ఒత్తి పలకాలి. ట ఠ ట ఠ. నేను ఎక్కడంటే అక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు కన్ఫ్యూజన్ చేసి మీరు సొంతంగా రాయగలగాలని. అందుకే డిక్టేషన్స్ అంటారు. డిక్టేషన్స్ అంటే ఎక్కడంటే అక్కడ అడగడం. ఓకే, ట ఠ. అలాగే త థ, చిన్నత పెద్ద థ రాయండి. చిన్నత పెద్ద థ, త థ త థ. చిన్నత వచ్చేసి ఈ విధంగా రాయాలి, ఈ విధంగా. ఇది చిన్నత అంటారు దీన్ని. త చిన్నత చూడండి, ఇలా తిప్పి ఇలా రావాలి, చిన్నత. పెద్ద థ వచ్చేసి గట్టిగా పలకాలి, ఈ విధంగా రాసి ఇక్కడ పొల్లు పెట్టి మధ్యలో చుక్క ఉండాలి. పెద్ద థ అంటారు దీన్ని. చుక్క లేదనుకో మళ్ళీ ధ అవుతుంది, అది చుక్క లేదనుకో ధ అయిపోతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇది చుక్క ఉండాలి. త థ త థ త థ చిన్నత పెద్ద థ. డ ఢ డ ఢ డ ఢ డ ఢ చిన్నడ పెద్దడ. డా రాసేటప్పుడు ఈ విధంగా, ఇది డా అంటారు దీన్ని. డా. పెద్ద డా రాయాలి, ఈ విధంగా రాసి ఇలా రాసి కింద పొల్లు ఇవ్వాలి. పెద్ద ఢ డ ఢ డ ఢ డ ఢ. ఓకే, నెక్స్ట్ ద ధ ద ధ ద ధ ద చిన్నద చూడండి, ద. ఒకవేళ పెద్ద ధ రాయాలి, ఇలా రాసి పెద్ద ధ కింద పొల్లి ఇచ్చేస్తే అయిపోయాం. అర్థమైందా? ద ధ ద ధ చిన్నద పెద్ద ధ ద ధ. నా పెద్దనా చిన్ననా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. పెద్దనా అంటే ఈ విధంగా రాస్తాము, చిన్ననా అంటే ఈ విధంగా రాస్తాం. ఓకే, పెద్దనా నా. ఇప్పుడు 4వ లైన్ తత్త దద్ద నా అయిపోయింది కదా. 5వ లైన్ తీసుకోండి. ప ప చిన్న ప రాయండి, పెద్ద ప కూడా రాయండి. ప. పెద్ద ప రాసేటప్పుడు దీన్ని ఒత్తు కింద ఒక పొల్లు ఇవ్వాలి, ఒత్తు కాదు పొల్లు ఇవ్వాలి. ప ఫ ప ఫ
పలికేటప్పుడు ఫ ఫ ప ఫ ఆ విధంగా పలకాలి. నెక్స్ట్ బ భ, చిన్న బ పెద్ద బ, బ భ బ. ఈ బా చూడండి ఇలా రాసి పైకి తీసుకుని వెళ్ళాలి. ఇది బా అంటారు దీన్ని. మీరు ఒకవేళ ఇక్కడే రాసి ఇలా వదిలేశారనుకోండి ఇది ఓ అయిపోద్ది. ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఇది ఓ అంటది, ఇది బా. ఇది చూసుకోవాలి. ఓకే, బా అంటే ఈ విధంగా రాయాలి, పైకి పోవాలి, పైకి పోవాలి. ఇవి రెండు సమాంతరంగా ఉండాలి. బా. ఒకవేళ పెద్ద భా రాయాలనుకోండి ఇదో ఇట్లా రాసి ఇక్కడ ఒక తల కట్టించి కింద పొల్లివ్వాలి. పెద్ద భా, బ భా బ భా బ భా. ఓకేనా? నెక్స్ట్ మా మా. ఇక్కడ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. మా వేరు యా వేరు, సేమ్ కన్ఫ్యూజన్ రాస్తుంటారని చెప్తున్నా. మా అంటే ఎలా ఉంటుంది? చిన్న సున్నా పైకి తీసుకుని వచ్చి ఇలా తలకట్టించి ఇలా రాయాలి. ఇది మా. చిన్న సున్నా ఉంటుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది ఇటుపక్కది, ఇట్లా వెళ్ళి ఇటుపక్క ఇట్లా రాస్తాం. దీన్ని మా అంటారు. దీని తర్వాత వచ్చేది యా ఉంది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మాకి యాకి తేడా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది సున్నా పెద్దగా ఉంటుంది, ఇలా ఇలా రాయాలి. ఇది ఇది పైకి పోకూడదు. ఇవి మూడు సమాంతరంగా ఉండాలి. ఇది యా, పెద్ద సున్నా, తలకట్టు, కొమ్ము, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు యా అవుతుంది. ఇది లేకపోతే ఇటు చూడండి, పైకి పోతే చిన్న సున్నా రాసి పైకి పోతే మా అవుతుంది. ఆ రెండిటికి తేడా ఉంటుంది, మాకును యాకును తేడా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మా యా. రా రా సొంతంగా రాయండి. రా రా రా, సింపులే లేండి, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. రా. నెక్స్ట్ లా, చిన్నలా, మళ్ళీ పెద్దలా. ఈ రెండు రాయండి, కన్ఫ్యూజన్ పోతుంది మీకు. చిన్నలా రాయండి, పెద్దలా రాయండి. చిన్నలా అంటే చూడండి ఇలా ఉంటుంది అంతే. పెద్దలా వచ్చేసి ఇలా మెలకలు మెలకలు తిరిగేస్తుంది ఇలాగా. దీన్ని అలా అంటారు, దీన్ని మామూలు లా అంటారు, దీన్ని అలా అలా పెద్దలా అలా. ఇది సింపుల్గా లా అంతే. లా అలా లా అలా. ఓకేనా ఫ్రెండ్స్? అలా. వా రాయండి. వా వా వా. వా రాసేటప్పుడు ఇలా ఇలా రాసి ఇలా అనాలి అంతే. వా వా వా. నెక్స్ట్ ఇప్పుడు మూడు అక్షరాలు ఉన్నాయి. షే షా సా. షే షా సా మూడు రాసేసేయండి. చూడండి, షే షా సా. ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. షే, శనివారం షే అంటే ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ షా షా, ఇది సరిగమ పదని సా, చిన్న సా, దీన్ని చిన్న సా అంటారు. సా, షే షా సా, ఈ మూడు బాగా అర్థం చేసుకోవాలి మనం. షే షా సా, షే షా సా. హా రాయండి. హా 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 హా, ఈ విధంగా రాయాలి. హా. ఇప్పుడు క్ష, కాకు షావత్తు. క్ష లాస్ట్కు ఉంటుంది, ఇది లాస్ట్ రెండోది. కాకు షావత్తు. ఇప్పుడు కా రాస్తాం కదా, కా రాసి షావత్తు ఇస్తాం. క్ష 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 అవుతుంది. క్ష క్ష. చిన్నరా పెద్దరా, బండిరా అంటారు కదా, చిన్నరా పెద్దరా. రా చిన్నరా, బండిరా, ఇది బండిరా అంటారు దీన్ని. మళ్ళీ కొంచెం పెద్దగా రాస్తా. రా బండిరా. చూడండి బండిరా ఎలా ఉందో, ఇది బండిరా. రా బండిరా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే, మరొక్కసారి అన్ని లైన్గా అడుగుతాను, మీరు కూడా సొంతంగా రాసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిక్టేషన్ వీడియో. ఓకే. క ఖ, క ఖ, క ఖ.
నేను కూడా రాస్తున్నా. క ఖ, చిన్న క పెద్ద క, క ఖ. గ ఘ, గ ఘ, గ ఘ, చిన్నగా పెద్దగా. చూడండి, చిన్నగా పెద్దగా. పొరపాటు కావద్దండి. తలకట్టు పైన ఉండాలి, సున్నా దగ్గర పొల్లు ఉండాలి, కొమ్ములు కూడా పైన ఉండాలి. ఘ, గ ఘ. జ్ఞ, జ్ఞ, జా రాసినట్టు రాసి ఇట్లా ప్లస్ పెట్టాలి. జా రాసి ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఇది జ్ఞ. ఇదంతా ఫస్ట్ లైన్. ఇది ఇప్పుడు సెకండ్ లైన్. ఛ ఛ, ఛ ఛ. ఫస్ట్ ఛ పెద్ద ఛ, పెద్ద ఛ, పొల్లు రావాలి. ఛ ఛ, ఛ ఛ, ఛ ఛ. నెక్స్ట్ జ ఝ, జ ఝ. ఫస్ట్ జ, చిన్న జ. ఝ పెద్దది రాసేటప్పుడు పెద్ద సున్నా ఉండాలి. పెద్ద సున్నా ఉండి దాని సమాంతరం ఇలా రాసి ఈ తలకట్టు దీనికే ఆనుకోవాలి, ఆ సున్నాకే. తర్వాత పొల్లు కూడా మధ్యలో ఉండాలి. పొల్లు చాలామంది ఇక్కడ రాస్తారు, ఆ సున్నా కాడ రాస్తారు, అది గాకు సంబంధంగా రాసింటారు. అవునా? రైట్. జ ఝ. ఇని, ఇని, ఈ రాసి ప్లస్ రాయాలి. ఇని, ఇని, ఇని. నెక్స్ట్ ఇప్పుడు రెండు లైన్ అయినాయి. మూడో లైన్ ట ఠ, ట ఠ. చూడండి, ట పెద్ద ఠ, మధ్యలో చుక్క ఉండాలి. పెద్ద ఠ, ఠ, ట ఠ. డ ఢ, డ ఢ. డా రాసి పెద్ద డా సేమ్ అలాగే రాసి కింద పొల్లు ఉండాలి. అనా, అనా, టట్ట డడ్డ, అనా, అనా. ఇదంతా ఒక లైన్ అనమాట. టట్ట డడ్డ అణ. నెక్స్ట్ త థ, త థ, త థ, త థ. మధ్యలో చుక్క ఉండాలి. త థ, త థ. నెక్స్ట్ ద, ద ధ, ధ, ద ధ, ద ధ. నా, చిన్న నా. తత్థ దద్ద నా. నెక్స్ట్ ప ఫ, ప ఫ, ప ఫ, ప ఫ. బ భ, భ భ, బ భ. ఇక్కడ తలకట్టు ఉండదు బాలో, జస్ట్ అంతే, జస్ట్ అలాగ ఉంటుంది. ఈ రెండో బాలో, పెద్ద బాలో తలకట్టు ఉంటుంది, కింద పొల్లు కూడా ఉంటుంది. మా, పప్ప బబ్బ మా, మా, పప్ప బబ్బ మా. మా, మా అంటే చిన్న సున్నా ఉంటుంది, ఇలా పైకి వెళ్ళిపోయి తలకట్టు ఇక్కడ ఇస్తాము, ఇలా ఉంటుంది. ఎందుకంటే యాకు అది తేడా ఉంటుంది కాబట్టి. ఓకే. పప్ప బబ్బ మా. ఇక చివరిగా యా నుండి బండిరా వరకు ఎలా రాయాలో చూద్దాం. యా, యా పెద్ద సున్నా ఇక్కడే ఇలా ఉంటుంది. యా పైకి పోదు. యా, యా. రా, రా, యా రా. లా, చిన్నలా, చిన్నలా. వా, వా. షే షా సా. ఈ మూడు అక్షరాలు ఒకటే, పలికే విధానంలో సేమ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ మూడింటిని ఒక జోడిగా ఒక సెట్గా తీసుకుంటాం అనమాట. షే షా సా, షే షా సా. హ, 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 హ. అలా, పెద్దళ, అలా. ఈ విధంగా రాయాలి, అలా. నెక్స్ట్ క్ష అంటే కాకు షావత్తు. క్ష, క్ష. చివరిది బండిరా. యారా, లావా, శేష, సాహ, లక్ష, బండిరా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఇంతవరకు
16 అచ్చులు, హల్లులు 36. జస్ట్ మీరు సొంతంగా నేర్చుకోవాలి. మీకు ఎవరు అడిగేవాళ్ళు ఉండరు కదా. మరి ఈ వీడియో చూసి నేను అడుగుతున్నవి మీరు సొంతంగా రాయగలిగితే అంతకంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్, అంతకంటే ఆనందం ఇంకేం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటే కనుక దయచేసి ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు సాగండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.